హరీష్ రావు నిన్న రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రైతు రుణమాఫీని చేయలేదు అన్నట్టుగా నిన్న హరీష్ రావు పదే మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ ఈ మధ్య కాలంలో దాదాపు ఈ ఆగస్టు కంటే ముందు 3 నెలలు, ఆగస్టు నుంచి 2 నెలలు పదే హరీష్ రావు సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గారు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, కన్సల్ట్ రెవెన్యూ కూడా సబ్జెక్ట్ కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు యావత్ క్యాబినెట్ మినిస్టర్లందరూ రైతు రుణమాఫీ దాదాపు 40 లక్షల చిల్లర రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన హామీల ప్రక్రియలో క్యాబినెట్ పెట్టి 31,000 కోట్లు 2 లక్షల అన్న మాట ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలనేది అయితే చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇంకా మాఫీ జరగాలి. ఈ 12,000 కొన్ని 12,000 కోట్ల సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇది పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జరుగుతూనే ఉంది. 18,000 కోట్లు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది. ఇది నిజమే కదా, ఇది నిజము. మరి 18,000 కోట్లు మాఫ్ అయిన అయిపోతే కూడా మీడియాలో పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారము ఎందుకు చేస్తున్నాడు? ఇది రైతులు, తెలంగాణ ప్రజలు గమనించాలి. మాట ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గారి యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని సవరించుకుంటూ మీరు ఈ తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి ఆర్థిక శాఖను 6-7 లక్షల కోట్ల అప్పులతో నింపి అలాంటి శాఖ నుంచి డబ్బులు సమకూర్చుకొని 31,000 కోట్లను దాదాపు ఈ అక్టోబర్ నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 10 నెలలు మేమొచ్చి రేపు డిసెంబర్కి 1 సంవత్సరం. నేను హరీష్ రావుకి ఏమడుగుతున్నా అంటే మీడియా ద్వారా, మా గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా ఏమడుగుతున్నా అంటే మీరు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు. ఫైనాన్స్ మినిస్టర్గా నువ్వు కూడా పనిచేసినావు తెలంగాణ రాష్ట్రానికి. 2014లో 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అన్నారు. 4 సంవత్సరాలకు 4 కిస్తీలు. మళ్ళీ 2018లో మళ్ళీ 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తున్నారు. మళ్ళీ 4 సంవత్సరాలు 4 కిస్తీలు. అయినా అంటే మీ 9 నెలల కాలంలో
2 లక్షల రుణమాఫీ, లక్ష రుణమాఫీకి 8 కిస్తీలు 9.5 సంవత్సరాలు. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే మనము 10 నెలలలోపు, మీన్స్ 7 నెలలకే, 7 నెలలకే కదా, 7-8 నెలలకే, 6-7 నెలలకే మీకు రుణమాఫీ దాదాపు 18,000 కోట్లు మాఫీ చేసినాం. 12,000 కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. మీ తప్పిదాలు, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ఫ్యూజ్ అయ్యి కొంత బ్యాంకుల ద్వారా ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? బ్యాంకుల దగ్గర వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్న సంబంధిత మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ లోపాల ద్వారా అయితే ఇంకా బ్యాలెన్స్ రైతులకు డబ్బులు అందలేవో అవన్నీ కూడా అక్కడ ఏ లోపాలతో అందలేవో ఆ డీటెయిల్స్ అని తొందరగా సమర్పించండి అని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రక్రియ నడుస్తుంది.